దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్నవారు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ ఆసక్తిగా మలచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో నాగార్జున మీద కూడా కామెంట్స్ రాకుండా చేయాలని టీమ్ ప్లాన్ చేస్తుందట. అయితే ఈ సీజన్ విషయంలో నాగార్జున కూడా పూర్తి ఫోకస్ ఉండబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఇదివరకన్నా నాగార్జున ఈ సీజన్‌కి రెట్టింపు రెమ్యునరేషన్ అడుగుతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు అంటే హోస్ట్‌గా నాగార్జున పర్మనెంట్ అనేలా ఆడియన్స్ మైండ్ సెట్ ఫిక్స్ అయింది. ఓ పక్క సినిమాలు, ఇటు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తన బ్రాండ్‌ని కొనసాగిస్తున్నారు. అయితే బిగ్ బాస్ వల్ల ఇయర్‌లో సెకండ్ హాఫ్ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. షూటింగ్‌కి ఎక్కడైనా వెళ్ళినా కూడా వీకెండ్ కల్లా బిగ్ బాస్‌కి టైం ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయన్న ఆలోచనలో ఉన్నా అందులో సంపాదించాల్సిన మొత్తాన్ని బిగ్ బాస్ రెమ్యునరేషన్ ద్వారా అందుకుంటున్నారు నాగార్జున. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్ ఉంది. అఫీషియల్‌గా తెలియకపోయినా నాగార్జున రేంజ్‌కి బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీకి ఇది కరెక్ట్ అనిపించక తప్పదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో మొదలు పెట్టాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీమ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.